మీలో ఎవరైతే వైరస్ పరిస్థితి నుండి బయటపడేసే మంత్రదండం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి చెప్తున్నా, అటువంటిదేమీ లేదు. Very conscientious, ఎంతో ఎరుకతో బాధ్యతాయుతమైన అడుగులు వేయడం అవసరం. లాక్డౌన్ ఒకసారి సడలించిన తర్వాత ఎవరూ ఊహించలేరు. ఇప్పటి వరకు మనందరం వేరుగా ఉండడం ద్వారా సురక్షితంగా ఉన్నాం. ఇప్పుడు మనం బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు అప్పుడే అసలైన సవాలు మొదలవుతుంది. ఈ సమయంలోనే మనం ఎంత బాధ్యతాయుతంగా విఘ్నతతో నడుచుకుంటామో అన్నది ముఖ్యమవుతుంది. లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఆర్థిక రంగం తిరిగి మొదలైన తర్వాత మీరు చేయగల ఉత్తమమైన పని ఏమిటంటే మీ రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం ఎలా అన్నది చూడాలి. అది చేసేందుకు మీకు మేము ఒక విధానాన్ని ఇవ్వగలం. ఒకటేమిటంటే మీరు ఖచ్చితంగా సామాజిక దూరం పాటించాలి. ఇది ఇక మీ మతం అయిపోవాలి, సరేనా? ఒకవేళ మీరు మతపరమైన వారైతే, లేదంటే ఇది మీ సాధన అవ్వాలి. మీరు ఉదయం సాధనకు వెళ్లే ముందు 8 నుండి 12 ఆకులను నోట్లో పెట్టుకుని నమిలి నోట్లోనే ఉంచుకోవాలి. అది మీ నోట్లోనే ఉండటం చాలా ముఖ్యం. అది మీ నోటి భాగంలో ఉన్నప్పుడే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. దాన్ని మీ నోట్లోనే ఉంచుకుని 1-2 గంటల పాటు నమలాలి. దాన్ని ఉమ్మేయడం లేదా మింగడం చేయకండి. అది నోట్లోనే ఉండాలి. దాంతో పాటు మీ సాధన చేయండి. ప్రతిరోజు పసుపు ముద్దను కలిపి దాన్ని పొద్దున్నే తీసుకోండి. అది తీసుకున్న తర్వాత కనీసం 1 గంట పాటు మరేమీ తినకండి. మరొకటి ఏమిటంటే ఇప్పుడు మనకు ఉసిరికాయ దొరికే కాలం. Nallikai for Kannada people, the better Nallikai. ప్రస్తుతం అవి దొరుకుతాయి. ఆ గోల్డ్ బాల్ లాగా పెద్దగా ఉండేవి కాదు. అది హైబ్రిడ్ ఉసిరి. మీకు మరేది దొరక్కపోతే అది కూడా పర్వాలేదు. కానీ సామాన్యంగా మనకు కొండల్లో దొరికేది ఈ మాత్రం ఉంటుంది. మీరు ఒక ఉసిరికాయని చితక్కొట్టి కాస్త ఉప్పు వేసుకుని నమలండి. దాన్ని మీరు నోట్లో ఉంచుకోవాలి. అది కూడా మీ నోట్లో ఉన్నప్పుడే సమర్థవంతంగా పనిచేస్తుంది. అది మీ నోట్లో 1-2 గంటల పాటు ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో మీ రోగనిరోధక వ్యవస్థను ఎంతగానో మెరుగుపరుచుకోవచ్చు. చూడండి, సాంప్రదాయపరంగా మనకు ఎన్నో ఉన్నాయి మన రోగనిరోధక శక్తిని పెంపొందించేవి. మీకు తెలుసా, గత 39 సంవత్సరాలుగా నేను ఈ ప్రజా జీవితం గడుపుతున్న ఈ కాలంలో దాదాపు ప్రతిరోజు నాకు ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది. చాలా ఎక్కువ సంఖ్యలో ప్రజలు వచ్చే ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది. కానీ ఈ 39 సంవత్సరాల కాలంలో ఇన్ని ప్రయాణాల్లో కనీసం ఒక్క కార్యక్రమాన్ని కూడా నా అనారోగ్య కారణంగా నేను వాయిదా వేయలేదు. మేము చేసే ఒక సులభమైన పని ఏమిటంటే, మేము ప్రయాణాల్లో ఉన్నప్పుడు బయట ఇన్ఫెక్షన్లు వంటివి ఉన్నట్లు అనిపిస్తే, వైరల్ ఇన్ఫెక్షన్లు గాని ఫ్లూ గాని ఉన్నట్లుగా అనిపిస్తే, నేను ఇన్ని సంవత్సరాలుగా అమెరికా దేశం వెళ్తూ ఉన్నాను. అక్కడ జ్వరాలు ప్రబలంగా ఉన్నప్పుడు కూడా నాకు ఆ జ్వరం పట్టుకోదు. ఈ సులువైన విషయం చేయడం వల్ల. అదేమిటంటే వేడి నీళ్లు, కాస్త తేనె, కొద్దిగా పసుపు, ఇంకా ఒకవేళ మీకు కుదిరితే కాస్త పుదీనా లేదా కొత్తిమీర కలిపిన కషాయం తీసుకోవచ్చు. ప్రస్తుతం మేము మా ప్రాంతంలో ఉన్న పోలీస్ శాఖ వారికి ఇంకా మెడికల్ రంగంలోని వారికి ఇదే అందిస్తున్నాం. మేము వారందరికీ నీలవేంబు కషాయాన్ని కూడా ఇస్తున్నాం. ఇది చాలా బాగా పనిచేస్తుంది. డెంగూ జ్వరాలు బాగా ఉన్నప్పుడు దీన్ని తమిళనాడు అంతటా అందించాం. ఇది చాలా బాగా పనిచేసింది. కేవలం ఉత్త నీళ్లు తాగడం కంటే వీటిని తాగుతూ ఉంటే అది ఖచ్చితంగా ఉపయోగంగా ఉంటుంది. అది నాకు ఉపయోగపడింది. నేను మీకు బామ్మ చిట్కాలు చెప్తున్నానంతే. ఇవి వైద్యానికి సంబంధించినవి కాదు, సరేనా? కానీ ఇవి పనిచేస్తాయి. ఇది మా బామ్మకు పనిచేసింది. ఇది నాకు కూడా పనిచేసింది. మనకున్న ఒకే ఒక మార్గం ఏమిటంటే మన రోగనిరోధక వ్యవస్థను పెంపొందించుకోవడమే. మనకున్న మార్గం ఏమిటంటే సామాజిక పరంగా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం. ఇక భవిష్యత్తులో కూడా ఇలానే ప్రవర్తించాలి. ఇది కొత్త ప్రపంచం. కనీసం రాబోయే 1-2 సంవత్సరాల పాటు ప్రపంచం ఎంతో భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. ఒక అంశం ఏమిటంటే హార్వర్డ్ యూనివర్సిటీ వారు అమెరికాలోని బెత్ ఇజ్రాయెల్ హాస్పిటల్ వారి మెడికల్ సెంటర్తో పాటుగా ఈ 2 సంస్థలు కలిసి ఒక పరిశోధన చేస్తున్నాయి. యోగ సాధన చేసేవారు అంటే ఎవరైతే ఏదో ఒక విధమైన యోగ సాధన చేస్తున్నారో వారు ఇటువంటి వైరస్ కు ఏ విధంగా స్పందిస్తున్నారు, వారు మిగతా వారి కంటే మెరుగ్గా ఎదుర్కోగలుగుతున్నారా అన్నది వారి పరిశోధన.
వారు ఖచ్చితంగా మెరుగ్గానే ఉన్నారని నాకు 100% తెలుసు. కానీ మనకిందుకు ఆ వైద్యపరమైన ప్రమాణం కావాలి. కానీ 100% నేను ఖచ్చితంగానే ఉన్నాను. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఒక్క కేసు గురించి కూడా వినలేదు. మన మెడిటేటర్స్ లో ఏ ఒక్కరూ మరణించలేదు. కొంతమంది వారి తల్లిదండ్రులను, కొంతమంది వారి వయసైన బంధువులను కోల్పోయారు. కానీ మెడిటేటర్స్ ఎవరూ మరణించలేదు, వారి బంధువులను కోల్పోయారు. కాబట్టి యోగా అనేది రక్త సంబంధం ద్వారా రాదు, మీరు స్వయంగా దాన్ని చేయాలి. దాంతో అదొక్కటే సమస్య. అది అద్భుతంగా పనిచేస్తుంది. కాకపోతే మీరు సాధన చెయ్యాలి. యోగ యోగ యోగేశ్వరాయ భూత భూత భూతేశ్వరాయ కాల కాల కాళేశ్వరాయ శివ శివ సర్వేశ్వరాయ శంభో శంభో మహాదేవాయ. ఇప్పుడు మనం చేస్తున్న ఈ మంత్రం మీరు ఇది అర్థం చేసుకోవాలి. మంత్రం అంటే అది కేవలం శబ్దాలను ఒక విధంగా అమర్చడమే. దీన్ని సరిగ్గా ఉచ్చరించినట్లయితే, ముఖ్యంగా ఈ మంత్రం సమత్ ప్రాణాన్ని ఉత్పత్తి చేసేందుకు రూపొందించబడింది. To generate what is called as samat prana. మన వ్యవస్థలో ప్రాణవాయువు 5 పార్శ్వాలలో ఉంటుంది. సమత్ ప్రాణం ఈ రెంటిని నిర్వహిస్తుంది. మన శ్వాస ప్రక్రియని, ఇంకా మన ఆలోచన ప్రక్రియని, అలాగే అది ఉష్ణాన్ని కూడా కలిగిస్తుంది. ప్రాథమికంగా శ్వాస ప్రక్రియను, ఇంకా ఆలోచన ప్రక్రియను ప్రాణవాయువు నిర్వహిస్తూ ఉంటుంది. కానీ సమత్ ప్రాణం లేకుండా ప్రాణవాయువు పనిచేయలేదు. ఇందువల్లే మీరు ఏ క్రియ గాని, ప్రాణాయామం గాని చేసినా మొదట చేయవలసింది కొంత ఉష్ణాన్ని కలిగించడం. ఎందుకంటే ఉష్ణం లేకుండా మిగతా పార్శ్వాలు అంతగా పెంపొందించబడవు. కాబట్టి ఒకటేమిటంటే ఉష్ణాన్ని కలిగించడం. ఎందుకంటే ఇది రోగనిరోధక వ్యవస్థను కూడా ఎంతో బాగా పటిష్టం చేస్తుంది. అంటే మీరిలా నేను క్రియ చేస్తున్నాను కాబట్టి బాధ్యతారహితంగా బయటికి వెళ్ళొచ్చు అనుకోకండి. లేదు, నేనెప్పుడూ మీకు క్రియ లేదా మంత్రము కరోనాకు పరిష్కారం అని చెప్పలేదు. అది పరిష్కారం కాదు, అది మీ వ్యవస్థను పటిష్టం చేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం అనేది రాత్రికి రాత్రి జరిగే పని కాదు. ఇది మనం తెలుసుకోవాలి. నా ఉద్దేశంలో 4 నుండి 8 వారాల్లో రోగనిరోధక శక్తి గొప్పగా పెరగడాన్ని మీరు గమనించవచ్చు. అందుకని ఈ మంత్రం ఇంకా ఈశాక్రియ మీ వ్యవస్థలో సమతుల్యాన్ని తీసుకొస్తాయి. మన శ్రేయస్సు కోసం దీన్ని ఉపయోగించుకుందాం. యోగ శాస్త్రాల్లో ఒకరు తమ రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు చేయగలిగినవి ఎన్నో ఉన్నాయి. సాధనాపరంగా చూస్తే మేము ఇప్పటికే ఆన్లైన్లో పెట్టాం. ఇది ఎంతో సరళమైన, శక్తివంతమైన ప్రక్రియ. దీన్ని సింహక్రియ అంటాం. ఈ ప్రక్రియ ద్వారా జరిగేది ఒకటేమిటంటే, ఇది రోగనిరోధక శక్తి పెంపొందిస్తుంది. మరో విషయం ఏమిటంటే, ఈ క్రియలో శ్వాసను ఒక విధంగా తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ రోజు ఆ క్రియ చేయడం మొదలుపెట్టి ఓ వారం రోజుల తర్వాత మీకు ఈ క్రియను చేయడం కష్టం అనిపించిందంటే శ్వాసకోశానికి సంబంధించిన సమస్య ఏదో ఉందని మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. సాధారణంగా వైద్యపరంగా నిర్ధారించబడిన వ్యాధి లక్షణాలు మీకు బయటపడడానికన్నా ముందే శ్వాసకు సంబంధించి ఏదైనా సమస్య వచ్చిన మరుక్షణమే మీరు ఈ సాధన చేయలేకపోవడాన్ని గమనిస్తారు. ఇంకా ఈ వైరస్, ఇది ప్రాథమికంగా శ్వాసకు సంబంధించింది కావడం వల్ల ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మీరు ఈ సాధన ప్రతిరోజు 2 సార్లు చేస్తూ ఉన్నట్లయితే అది మీ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అదే సమయంలో ఇది ఒక కొలమానం లాంటిది. ఉన్నట్టుండి ఒక రోజు మీరు దీన్ని చేయలేకపోతే మీ శ్వాసకోశంతో ఏదో సమస్య ఉన్నట్లు మీకు తెలిసిపోతుంది. చాలా మంది ప్రజలు మరణించిన తర్వాత మాత్రమే నేలతో అనుబంధం ఏర్పరచుకుంటారు. కానీ మీరు సజీవంగా ఉన్నప్పుడే నేలతో సంబంధం ఏర్పరచుకోవడం అన్నది చాలా ముఖ్యం. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ వైరస్ ఉన్నప్పుడు ఇది చాలా ముఖ్యం.
మీలో ఎవరైతే ఏదో విధంగా నేలతో మట్టితో సంబంధంలో ఉన్నారో, ఇక్కడ మేము దీన్ని పృథ్వీ ప్రేమ సేవ అని పిలుస్తాం. అంటే నేలతో ఎంతో ప్రేమగా అనుబంధంలో ఉండటం. ఇలా చేస్తే జీవించగలిగే సామర్థ్యం, ఇటువంటి వైరస్ దాడులను ఎదుర్కొనే సామర్థ్యం అనేవి ఎంతగానో మెరుగుపడతాయి. మీరు కేవలం జీవిస్తే సరిపోదు, మీరు దృఢంగా జీవించడం ముఖ్యం. దృఢంగా జీవించడం అంటే పెద్ద పెద్ద కండరాలను పెంచుకొని ఎవరి మీదో ఆధిపత్యం చూపించడం కాదు. దృఢంగా జీవించడం అంటే ఇక్కడ జీవితం ఎంతో ఉన్నతంగా జరగటం. అలా జరగాలంటే మీకు ఎటువంటి దేహం కావాలంటే అది మొత్తం గ్రహాన్ని తనకు పొడిగింపుగా చూడగలిగి ఉండాలి. నిజానికి అది ఉన్నది అలానే. అందుకని ఇది ఎంతో ముఖ్యమైన విషయం. ఇక్కడ ఈశా యోగా సెంటర్లో కొన్ని ప్రక్రియలను మొదలు పెడతాం. మీలో ప్రతి ఒక్కరూ కనీసం 3 రోజులకు ఒకసారైనా సరే మీ కాళ్ళు చేతులు మట్టిలో పెట్టాల్సిన పని ఏదైనా చేయాలి. ఇది చాలా ముఖ్యం. మిగతా వాళ్ళందరూ మీరెక్కడున్నా సరే, మీకు ఒకవేళ ఒక చిన్న తోట ఉంటే లేదా ఎవరి తోటలో అయినా సరే వెళ్ళి వాలంటీర్ చేయండి. అవును, వాళ్ళకి పని ఫ్రీగా జరిగిపోతుంది. కానీ నిజానికి వాళ్లకు దొరికేదానికంటే మీకు దొరికేది మరింత ఎక్కువ. మీరు నేలతో అనుబంధం ఏర్పరచుకుంటే అది ఎంతో గొప్ప మార్పు తెస్తుంది. మీ దేహం పనితీరు ఎంతో బాగుంటుంది. కాబట్టి మట్టితో ఏదో ఒకటి చేయండి. ఇది ఎంతో ముఖ్యం. ఒకవేళ మీరు బాగా ఉన్నవారైతే, ఇలాంటి పని చేయడం ఇష్టం లేకపోతే, ఒకవేళ అది మీకు నామూషి అయితే మీరు మడ్ బాత్ చేయొచ్చు. You can have a mud bath. అవును, అది కూడా ఒక మార్గమే. ఇది మీకు అద్భుతాలు చేస్తుంది. మీరు కనుక ఈ ప్రక్రియల్ని పాటిస్తే ఎంతో తేలిగ్గా మీరు మీ రోగనిరోధక వ్యవస్థను పెంపొందించుకోవచ్చు. ఎందుకంటే చివరికి మనకున్న ఏకైక మార్గం అదే.